కట్ ఇట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఆల్మోస్ట్ 2025 ఎండ్ అయిపోయింది కదా. అండ్ మనం కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు రీసెంట్గా అయిన టెక్నాలజీ ట్రెండ్స్ కానీ ఆర్ రీసెంట్గా జరిగిన సైబర్ అటాక్స్ గురించి ఒక లుక్ వేద్దాం. సో యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ రైట్ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ప్రెజెంట్ అయితే మన సొసైటీలో ఉన్న మోస్ట్ థ్రెటనింగ్ థింగ్ ఏంటంటే డిజిటల్ సెక్యూరిటీ అనేది అనుకున్నంత అభివృద్ధి లేకపోవడం, డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే కంపేర్ టు మీరు చూస్తే కనుక కోవిడ్ నుంచి ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. అక్రాస్ ఇండియాలో కావచ్చు ఆర్ మేబీ ఆల్ ఓవర్ స్టేట్స్ కావచ్చు, వరల్డ్ మొత్తం చూస్తే కనుక ఆన్లైన్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల అంటే ఇంటర్నెట్ అనేది మనకి చాలా డెడ్ చీప్గా దొరికేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాడ్బ్యాండ్ ఆర్ ప్రతి ఇంటర్నెట్ ప్రొవైడర్ కూడా ఇంటర్నెట్ అనేది అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు ఇన్ ద సెన్స్ 2010 నుంచి 15 వరకు తీసుకుంటే 15-16 వరకు తీసుకుంటే 1 GB యొక్క కాస్ట్ వచ్చేసరికి రూ. 198, అలాగే రూ. 256. ఆ 1 GB కూడా రీఛార్జ్ చేసుకుని దాన్ని ఎంబీల్లో వాడేవాళ్ళం అండి. బట్ మీరు 2017 ఎప్పుడైతే జియో అనేది వచ్చిందో అప్పటి నుంచి చూస్తే కనుక ఇంటర్నెట్లో ఒక రెవల్యూషన్ అనేది వచ్చేసింది. ఒకప్పుడు యూట్యూబ్ చూడాలంటే అమ్మో ఎక్కడ నా ఇంటర్నెట్ అయిపోతుందో అని చెప్పేసి భయం. బట్ ఇప్పుడు యూట్యూబ్ చూడాలి అంటే హెచ్డి క్వాలిటీ, 4K క్వాలిటీ, ఇంకా 8K క్వాలిటీ కూడా ఇంకా వస్తుందండి రీసెంట్గా. సో మనకి ఇంటర్నెట్ అనేది ఎంత ఈజీగా దొరుకుతుందంటే మీరు అబ్రాడ్ కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళు 100 GB 10 GBని కొనుక్కోవాలి అంటే వేలకు ఖర్చు పెడతారండి. ఎందుకంటే మన దేశంలో దొరికినంత ఈజీగా ఇంటర్నెట్ ఇంకెక్కడా దొరకదు. సో ఇంటర్నెట్ అనేది దొరకడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేయడం, అలాగే ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించడం, ఇలా చేయడం వల్ల సో సైబర్ సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు వాడే పరికరాలకి సెక్యూరిటీ అనేది ఎక్కువ కావాలి. కానీ మన దేశంలో మనకున్న అవేర్నెస్ అనేది చాలా తక్కువ. చూస్తే కనుక ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు అంటే పిల్లలు కామ్గా ఉంటారు, లేదంటే పిల్లలకి ఏం పని ఉండదు అని చెప్పేసి వాళ్ళ ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేసి గేమ్స్ ఆడుకునేలాగా ఎడిక్ట్ చేపిస్తున్నారు చాలా వరకు. అదనేది చాలా రాంగ్. ఎందుకంటే మొబైల్ అనేది అది గేమ్ అనేది ఎడిక్టివ్ అండి. ఆ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ అనేది ఎడిక్టివ్ స్క్రీన్. మనం చూసే కొద్దీ దాన్ని ఇంకా మనం దానిలో వెళ్ళి ఏదైనా చేయాలి అనిపిస్తుంది తప్ప అయ్యో ఇంకా చాలే అని అనిపించదండి. ఎందుకంటే మొబైల్ స్క్రీన్కి ఉండే ఫోటాన్స్ కానీ దానిలో ఉండే రియాక్షన్స్ కానీ అవి మైండ్ని అలా డైవర్ట్ చేస్తాయి. సో మనం వాడే ఫోన్స్ కానీ, మనం వాడే కంప్యూటర్స్ కానీ, మనం వాడే ఏమైనా డిజిటల్ గ్యాడ్జెట్స్ కావచ్చు, అది వాడే కొద్దీ వాడాలని అనిపిస్తుంది కానీ ఇంకా చాలు ఆపేద్దామని అనిపించదండి. ఎందుకంటే వాటి యొక్క సిస్టమాటిక్ అప్లికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ అంత అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇంత అట్రాక్షన్ అనేది ఉంది కాబట్టే ఇప్పుడు ఈవెన్ స్మాల్ స్టూడెంట్స్, స్మాల్ చిల్డ్రన్స్ కావచ్చు, ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ హౌస్ వైఫ్స్ కావచ్చు, ఆర్ ఈవెన్ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో పాజిటివ్ తీసుకుంటే మనకి నిత్యావసరాలు చేతిలోకి వచ్చేస్తున్నాయి. షాపింగ్ కావచ్చు, ఆర్ మూవీ టికెట్స్ కావచ్చు, ఆర్ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ఆర్ ట్రైన్ టికెట్స్ కావచ్చు, ఏవైనా కానీ మన చేతి ద్వారా చేసేస్తున్నాం ఇంటి దగ్గర కూర్చొని. నెగిటివ్స్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నిద్ర అనేది సరిగ్గా చాలామంది
అలవాటయిపోయిందనమాట. ఒకప్పుడు 9, 9:30, 10 గంటలకు పడుకుంటే మంచిగా హెల్త్‌గా ఉండేది. ఇప్పుడు వర్క్ వల్ల కావచ్చు, లేదంటే వేరే వేరే పని వల్ల కావచ్చు, ఏమవుతుంది అంటే టైం అనేది 11, 12 ఇప్పుడు 11 గంటలు, 12 గంటలనేది నార్మల్ అయిపోతుంది. సిటీ కల్చర్ కావచ్చు, నైట్ లైఫ్ కావచ్చు. బట్ 11, 12 గంటలనేది నార్మల్ అయిపోతుంది. అప్పటి వరకు ఏం చేస్తున్నారు అంటే ఇంక అందరూ కూడా ఈవెన్ బెడ్డెక్కిన తర్వాత ఇంట్లో జరిగేది అందరూ చూస్తా ఉంటారు. ఎవరి మొబైల్స్ పట్టుకొని ఇంకా వాళ్ళకొచ్చే ఏవన్నా మెసేజెస్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ఏవన్నా సీరీస్ కావచ్చు. సో, ఇంత వాడడం వల్ల మన మైండ్ అనేది ఆటోమేటిక్‌గా డైవర్ట్ అయిపోతుంది. ఎలా అంటే మన యాన్సెస్టర్స్ అంటే మన ఫాదర్స్, మన ఫోర్ ఫాదర్స్ ఒక క్రమ పద్ధతిలో ఫాలో అయ్యారండి. హెల్త్ గాని, డైలీ రొటీన్ గాని, లేదంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక కంప్లీట్‌గా లైఫ్ స్టైల్ మారిపోయిందండి. ఎలా అంటే మనం లేవగానే ఫోను చూస్తున్నాం. పడుకునే ముందు ఫోను చూస్తున్నాం. ఇట్స్ లైక్ మన పక్కనుండే మనిషిని గూడా అంత కేర్ చేయట్లా మనం. సో, ఇంత వాడడం వల్ల ఎవరైతే దీన్ని అదునుగా చూసుకొని అటాక్స్ చేసే ఆస్కారం వాళ్ళకి మనం ఇస్తున్నాం. అది ఎవరు కావచ్చు, మేబీ స్ హ్యాకర్స్ కావచ్చు. కొంతమందేంటంటే ఇంటెన్షనల్‌గా మన మొబైల్స్‌ని హ్యాక్ చేసి మన డేటాను తీసుకోవచ్చు. అలాగే కొంతమందేంటి మనకు తెలియకుండా మన సిమ్‌ని గానీ, మన మొబైల్‌ని గానీ ప్రూఫ్ లేకుండా డూప్లికేట్ చేసి మన యొక్క మెసేజెస్‌ని వాళ్ళకు తెప్పించుకొని దాన్ని సిమ్ స్వాపింగ్ అంటారండి. దాని ద్వారా గూడా ఏటీఎంలోకి వెళ్ళకుండానే మనీ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు బ్యాంక్స్‌తో వితౌట్ ఎనీథింగ్. సో, ఇది చాలా వాట్ యూ సే చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇంత దీనిగా విరివిరిగా దొరికేస్తుండడం వల్ల ఈవెన్ టెక్నాలజీ ఎంత పెరిగినా గానీ కనుక్కోలేకపోతున్నారండి. మనీ అనేది ఏ ఫ్రాడ్ అకౌంట్స్‌కెళ్ళిపోయినాయా? ఈవెన్ బ్యాంక్స్‌కెళ్ళినా గానీ మీరు చూడండి. బ్యాంక్‌కెళ్ళి పొరపాటున ఈ నంబర్‌కి డబ్బులు కొట్టేసానంటే వాళ్ళు చూడరండి. ఎందుకంటే ఈవెన్ దే డోంట్ హావ్ దట్ ఫెసిలిటీ. దే డోంట్ హావ్ దట్ టెక్నాలజీ. ఎందుకంటే ఫోన్‌పే, యూపీఐ అనేది మనం మార్చుకోవచ్చు. ఇది అందరికీ తెలిసే ఉంటది. మన ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, లేదంటే ఏమైనా పేటీఎం గానీ యూపీఐ వస్తాయి కదా! యూపీఐ అంటే లైక్ మనకొక ట్రాన్సాక్షన్ నంబర్ వస్తదనమాట. మన మొబైల్ నంబర్‌తో ఒక నంబర్ అనేది ఉంటదనమాట. యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ లాగా. ఆ కోడ్ అనేది మీరు మార్చుకోవచ్చండి. లైక్ ఎవ్రీ 60 డేస్‌కి ఒకసారి మనం మార్చుకోవచ్చు దాన్ని. సో, దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారు, ఈ రోజున్నది రేపటి ఉండట్లేదు. రేపున్నది ఎల్లుండి ఉండట్లేదు. అదేంటి డేటాబేస్‌లో ఉన్నది డేటా మాయమైపోతుంది. సో, ఇన్ని రకాలుగా టెక్నాలజీ అనేది మంచి కంటే చెడునే ప్రోత్సహిస్తుంది. సో, మనమేం చేయాలి అంటే టెక్నాలజీ ఎలా వాడాలో నేర్చుకోవాలి. టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలో, ఎలా వాడితే మనం ఎంత అభివృద్ధి చెందుతామో ఆ విధంగా మనం ఆలోచించాలి. అంతేగాని లైక్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నాం అందరం గూడా. ఆ దుర్వినియోగం అనేది మీకు కాదు. రేపొద్దున్న రాబోయే ఫ్యూచర్స్‌కి గూడా సేమ్ ఎఫెక్ట్ అవుతుందది. సో, దయచేసి ఆ సైబర్ సెక్యూరిటీ అనేది కొంచెం అందరికీ రావాల్సిన సబ్జెక్టు. సైబర్ సెక్యూరిటీ అంటే సాఫ్ట్‌వేర్ గురించో కాకపోతే ఎవరో ఏదో కంపెనీస్‌కి మాత్రమే కాదండి. అది మన రియల్ లైఫ్. మన నిత్యావసరంలో మనం జాగ్రత్తగా మన లైఫ్‌ని ఒక రిథమ్‌లో పెట్టుకోవాలి అంటే అందరికి కావాల్సింది సైబర్ సెక్యూరిటీ. సో, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అంటే అందరికి కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి అనేది ఒక భ్రమ. సో, కంప్యూటర్ అనేది దాని యొక్క మీడియేటర్. అంటే కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేగాని కంప్యూటర్ ఉంటే వస్తది అనేది ఒక అజంప్షన్. సో, సైబర్ సెక్యూరిటీ మీరు నేర్చుకోవాలి అంటే పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు. లేదంటే మీ దగ్గరున్న మొబైల్ ఫోన్స్ మీ దగ్గరున్న ట్యాబ్స్ ద్వారా గూడా నేర్చుకోవచ్చండి. అంటే మీరు వాడే అప్లికేషన్స్ ఎలా వాడితే మనకి ఇంపాక్ట్ ఉండదు అని తెలియజెప్పేదే అండి సైబర్ సెక్యూరిటీ. సో, ఇప్పుడు హ్మ్. మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా! సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా! సో, నేనేం చేస్తానంటే
మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. సో, అది ఎలా ఉండాలి అంటే, మీరు నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పేలా ఉంటది. అంటే ఫోన్‌పే వాడుతున్నారు. ఫోన్‌పే వాడడం వచ్చిన తర్వాత అంటే డబ్బులు కొట్టేస్తే సింపుల్‌గా అయిపోతుంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అనేది మనది ఈజీ అయిపోయింది లైఫ్‌లో. కాకపోతే డబ్బులు కొట్టిన తర్వాత మీరు కొన్ని కొన్ని విషయాలనేది చూసుకోవాలండి. యూపీఐ ఐడీ కరెక్ట్ ఉందా లేదా? లేదు అంటే ఆ నంబర్ కరెక్టా కాదా? కొట్టిన తర్వాత కూడా అమౌంట్ అనేది కొంతమందేంటంటే జీరోస్ అనేవి ఎక్స్‌ట్రా కొట్టేస్తారు. అది కూడా కొన్నిసార్లు టైపింగ్ కీబోర్డ్ గ్లిచ్ వల్ల జరుగుతది. అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. అలాగే మీరు వాడే కీబోర్డ్స్ గూడా మొబైల్ ఫోన్స్‌లో ఉండే కీబోర్డ్స్ మాత్రమే వాడండి డిఫాల్ట్ కీబోర్డ్స్. ఎక్స్టర్నల్ కీబోర్డ్స్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఇన్‌స్టాల్ చేసుకున్నా కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి. అది కూడా బయట రివ్యూస్ చూసి అవి డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు టైప్ చేసే ప్రతి అక్షరం కూడా ఇవి సేవ్ చేసుకుంటాయండి కీబోర్డ్స్ అనేవి. కీబోర్డ్ అంటే మొబైల్‌లోని కీప్యాడ్స్ కాదండి. లైక్ మనం ఏదన్నా ఒక టైప్ చేయాలంటే మన స్క్రీన్ మీద ఓపెన్ అవుతది కదా! లైక్ లెటర్స్ ఓపెన్ అవుతాయి, సింబల్స్ ఓపెన్ అవుతాయి, అలాగే ఆల్ఫాబెట్స్ ఓపెన్ అవుతాయి. సో, ప్రతీదీ కూడా మనకి కీబోర్డ్ అనేది కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ప్రొవైడ్ చేస్తాయి. అలా కాకుండా కొన్నొచ్చేసరికి కొన్ని వెబ్‌సైట్స్ నుంచి వస్తాయి. కొన్నొచ్చేసరికి ట్రస్టెడ్ లైక్ గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ గానీ ఇలాంటి వాటి నుంచి వస్తాయి. ఇవేంటి అంటే రెప్యుటేషన్ ఉన్న కంపెనీసు. అలాగే ఇవి తయారు చేసే ప్రొడక్ట్స్ గూడా ఏంటి అంటే సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ అనేది బావుంటది. అలాగే మన డేటా అనేది కొంతవరకు సేఫ్‌గా ఉంటది. కంపేర్ టు రిస్కీ వెబ్‌సైట్స్‌తో కంపేర్ చేస్తే. సో, మీరు వాడే కీబోర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు తీసుకునే ఫోటో ఎడిటింగ్ యాప్స్ కూడా ఉంటాయి కదా! వీలైనంత వరకు ఫోటో ఎడిటింగ్ యాప్స్ అనేది వాడొద్దు. వాడినా గానీ ఏవైతే మీకు బాగా వెల్ నోన్ అనిపించి, చాలా రివ్యూస్ పాజిటివ్‌గా ఉంటాయో అలాంటి వాటిని యూజ్ చేయండి. ఈ ఫోటోషాప్స్ గూడా ఏంటి అంటే, మనం డేటా దానికిస్తున్నట్టే ఇండైరెక్ట్‌గా. ఆ ఫోటోషాప్స్ అనేవి, ఫోటో ఎడిటింగ్ యాప్స్ అనేవి ఇన్‌స్టాల్ చేసినప్పుడు, అది మన మొబైల్ ఇన్‌స్టాల్ అవ్వాలి అంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతదండి. ఆ పర్మిషన్స్ అనేవి ఎలా అడుగుతదంటే, మీ డాక్యుమెంట్స్ పర్మిషన్స్ కావాలి, మీ మొబైల్ నంబర్ పర్మిషన్స్ కావాలి, అలాగే మీ యొక్క ఫోన్‌లో ఉన్న ఎంటైర్ సిస్టమ్ యాక్సెస్ నాకు కావాలి. ఈ టైప్ వస్తదండి. సారీ. సో, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ రెండో పార్ట్‌లో చెప్తా.